'అఖండ 2' వాస్తవంగా నేను సినిమా థియేటర్‌లకెళ్ళి చూసింది చాలా రోజులైంది గానీ, 'అఖండ' మాత్రం థియేటర్‌లోకెళ్ళి చూడాలనిపించినటువంటి సినిమా. ఎందుకంటే, హిందుత్వ సెంటిమెంట్‌తో పాటు దాంట్లో ద వే బాలయ్య నటించినటువంటి తీరు ప్రతి ఒక్కళ్ళ హృదయాల్ని కదిలించేసింది. 'అఖండ 2' ప్రోమో చూసినప్పటి నుంచి ఓ రకంగా టెంప్టేషన్ వచ్చేసిందనాలి. మామూలుగా రెగ్యులర్‌గా బాలయ్య అభిమానులకి బాలయ్య సినిమా చూస్తే వచ్చే టెంప్టేషన్ వేరు. అభిమానులు కాకుండా తటస్థ ప్రేక్షకులు అందరూ కూడా చూడాలనుకున్నటువంటి సినిమా అది. అది ఇవాళ రాత్రి 9 గంటలకి ఫస్ట్ షో పడాలి. రూ. 600 టికెట్టు ఆంధ్రప్రదేశ్‌లో ఈ బెనిఫిట్ షో రూ. 600 రేపటి నుంచి లెక్కలు ఉన్నాయి. తెలంగాణ ఇవ్వనన్నటువంటి అంటే ఇక నేను ఇవ్వను అని చెప్పినటువంటి అఖండాకి ఇదే సినిమాల టికెట్ రేట్లు పెంచడానికి ఒప్పుకోను అన్నట్టు రేవంత్ కూడా మనసు మార్చుకుని మరి జీవో ఇచ్చినటువంటి సందర్భం. అలాంటిది ఇవాళ ఒక్కసారిగా బెనిఫిట్ షోలు కొద్దిసేపట్లో రాబోతాయి అనగా 'అఖండ 2' ఆగిపోయింది అన్నటువంటిది 14 రీల్స్ సంస్థ తరపున వచ్చినటువంటి అడ్వర్టైజ్‌మెంట్ ఇదే ట్వీట్‌తో సంచలనం అయిపోయింది. సాంకేతిక కారణాలు అన్నటువంటి పాయింట్ చెప్తున్నారన్నమాట. 14 రీల్స్ ప్లస్ దగ్గర నుంచి వచ్చినటువంటిది ఈ ట్వీటు. ఇది సంచలనం సృష్టిస్తున్నటువంటిది. 'అఖండ 2' ప్రీమియర్స్ షెడ్యూల్ చేసినవి క్యాన్సిల్ అయినయి. టెక్నికల్ ఇష్యూస్ వల్ల మాకు సాధ్యమైనంత వరకు మేము చేశాము. బట్ కొన్నింటి మేము అవాయిడ్ చేయలేము గదా! క్షమించండి అంటూ సారీ ఫర్ ఇన్‌కన్వీనియన్స్ అంటూ పెట్టుకొచ్చింది. దీంతో ఇప్పుడు ఒక్కసారిగా ఉలిక్కి పట్టం సినిమా థియేటర్ల వాళ్ళ వంతయింది. ఎందుకంటే ఇప్పుడు ఆ సినిమా రూ. 600 ఇప్పుడు గనక ప్రదర్శించకపోతే రూ. 600 రిటర్న్ ఇవ్వాలి. ఇది ఓన్లీ ఈ బెనిఫిట్ షోలే ఆగిపోయినాయి. రేపు కూడా సినిమా రాదా? ఎందుకంటే రేపటి నుంచి పొద్దునుంచి కంటిన్యూగా షోస్ ఉంటాయి గదా! అయి రావా? అవి కూడా ఆగిపోయినట్టేనా? టోటల్‌గా 'అఖండ' రిలీజే ఆగిపోయిందా? ఓన్లీ బెనిఫిట్ షోసేనా? అన్నటువంటిది అర్థం కావట్లేదు. టెక్నికల్ రీజన్స్ అంటున్నారు. టెక్నికల్ రీజన్స్ అయితే గనక శాంతం ఆగిపోయినట్టు అవుతుంది. లేదు అనుకుంటే ప్రస్తుతం హైదరాబాద్‌లో చర్చ జరుగుతున్నటువంటిదైతే ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇష్యూస్. సాధారణంగా సినిమాకి బయ్యర్స్ నుంచి డబ్బులు కలెక్ట్ చేసి ఎవరైతే ఈ డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్స్ వీళ్ళందరూ ఇచ్చేటటువంటి డబ్బుల్ని ఫైనాన్సర్స్‌కి ఇచ్చేయాలి. ఆ ఫైనాన్సర్స్ కనుక ఇవ్వకపోతే వాళ్ళు సినిమా రిలీజ్‌కి అడ్డుపడతా ఉంటుంటారు. అట్లాంటిది ఏదైనా జరిగిందా? వాస్తవంగా ఆయన ఓ పక్కన అధికార పక్షంలో ఉన్నారు. చంద్రబాబు గారికి బామ్మర్ది, లేకపోతే చంద్రబాబు గారికి తోడల్లుడు, మంచి ఫైనాన్షియల్ స్టేటస్ ఉంది. ఆయన కాదు కదా ఇక్కడ డబ్బులు వచ్చేటప్పటికి నిర్మాతకి సంబంధించింది. కాబట్టి ఇప్పుడు పవర్ ఉండి 2 రాష్ట్రాల్లో ఓ రకంగా ఒక చోటేమో బాలయ్య అభిమాని ముఖ్యమంత్రి, ఇంకో చోటేమో బాలయ్య తోడల్లుడే ముఖ్యమంత్రిగా ఉండి సినిమా ప్రీమియర్ల మధ్య టైంలో ఆగిపోవడం అనేటటువంటిది సంచలనం సృష్టిస్తుంది. మరి ఏం చేస్తారో చూడాలి.